నెక్స్ట్ 1-2 months లో మొత్తం సెటిల్ అయిపోద్ది ఆ లెక్క ప్రకారం. ఓకే కానీ చౌదరి గారు ఒక్క నిమిషం, దీని వెనుక మాస్టర్ మైండ్ గా భావిస్తున్న వ్యక్తి రిలీజ్ చేసిన వీడియో ఒక్కసారి చూద్దాం. और वो पाकिस्तान के अमन को भी तबाह करना चाहता है, तो हम हिंदुस्तान के अज़ैम को समझते हुए दुनिया से ये मुतालबा करते हैं कि वो आंखें बंद करके हिंदुस्तान की हिमायत करने की बजाय वो हक और सच के साथ खड़े हों, हिंदुस्तान की जारहियत की मजम्मत दुनिया करे। और ये जो कश्मीर के इलाका पहलगाम में हिंदुस्तान ने खुद साख्ता ड्रामा रचाया है, हम इसको मुस्तरद करते हैं। ये उसकी सोची समझी साजिश है और इसका हक़ायक़ के साथ पाकिस्तान या पाकिस्तान के किसी पुरअमन शहरी के साथ हरगज कोई ताल्लुक नहीं। गुज़श्ता दिनों जम्मू कश्मीर के इलाका पहलगाम में जो हमला हुआ है और 27 जानों का ज़िया हुआ है, हम इसकी पुरजोर मजम्मत करते हैं। इस हमले की आड़ में हिंदुस्तान के मीडिया ने मुझे मोर्द इल्जाम ठहराया, फौरी तौर पर पाकिस्तान पर इल्जाम तराशी की है और गुज़श्ता 24 घंटे हिंदुस्तान का मीडिया इल्जाम तराशियों पर उतरा हुआ है, तो ये भी नहायत अफसोसनाक वाक़या है। और अब हिंदुस्तान ने सिंतास मुआहदे को भी मुस्तरद कर दिया है और मुअत्तल कर दिया है और पाकिस्तान के वो पानियों को रोकना चाहता है और पाकिस्तान की ज़राअत को, पाकिस्तान की सनत को वो तबाह करना चाहता है। वो एक जंगी दुश्मन है। उसने मकबूजा कश्मीर में भी 10 लाख फौज भेज के एक जंग की कैफियत पैदा की हुई है और वो पाकिस्तान के अमन को भी तबाह करना चाहता है। तो हम हिंदुस्तान के अज़ैम को समझते हुए दुनिया से ये मुतालबा करते हैं कि वो आंखें बंद करके हिंदुस्तान की हिमायत करने की बजाय वो हक और सच के साथ खड़े हों, हिंदुस्तान की जारहियत की मजम्मत दुनिया करे। और ये जो कश्मीर के इलाका पहलगाम में हिंदुस्तान ने खुद साख्ता ड्रामा रचाया है। మాస్టర్ మైండ్ గా భావిస్తున్న కసూరి చెప్తున్నాడు, ఇది భారత మీడియా సృష్టిస్తున్నటువంటిది, ఈ దాడులకు మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్తున్నాడు. కానీ భారత్ మాత్రం ఎవరి ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది అనే విషయం భారత్ దగ్గర చాలా స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే పాకిస్తాన్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటే అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ కూడా పాల్పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మోదీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దాడికి సూత్రధారులు, పాత్రధారులు అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. పిటి చౌదరి గారు, ఈ దాడి మా పని కాదు అని చెబుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. ఆ వీడియోని ఎలా చూడాలి? నేను కొందరు చెప్పాను వాళ్ళు అదే అంటారు కదా, మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేదు, ఇదంతా ఈ మీడియా చేస్తుంది, ఆ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డీల్ చేయండి, మాతో ఎందుకు అని అదే అంటారు. మనం అందుకనే చెప్పేది, కొంచెం ఎంతవరకు అయితే ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటావు. ఇప్పుడు సెర్చ్ అవుతా ఉంది కాశ్మీర్ వ్యాలీ మొత్తంలో, దాంట్లో కొంతమంది పట్టుబడతారు, చాలా వరకు చచ్చిపోతారు. ఎవరైనా వాళ్ళ యూనిఫామ్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఐడెంటిటీ కార్డులు, వాళ్ళ వెపన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడ దాచిపెట్టారు అవన్నీ తీస్తారు కదా. తీసినప్పుడు ప్రూఫ్ దొరుకుతుంది కదా. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ యాక్ట్ అని చెప్పి మనకి ప్రూఫ్ ఉన్నప్పుడు, ఎక్కువ అబ్సల్యూట్లీ కన్విన్సింగ్ ప్రూఫ్ బియాండ్ డౌట్ అనక్కర్లా, రీజనబుల్ ప్రూఫ్ ఉంటే చాలు. అందుకని ఇది చెప్తాం, మీరు అట్లా మాటలు చెప్తున్నారు, మాకేం సంబంధం లేదని, ఇది మీ సంబంధం, అది బ్యాడ్ అనఫ్. మీరు టెర్రర్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు టెర్రర్ స్టేట్ డిక్లేర్ చేసినప్పుడు మీకు మీ సంగతి, ఇంటర్నేషనల్ రూల్స్ అవన్నీ మేము పట్టించుకోకర్లేదు. అందుకని వాట్ యాక్షన్ వీ విల్ టేక్. ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు అన్నట్టు స్ట్రైక్లు డెఫినెట్లీ జరుగుతాయి, కానీ సర్జికల్ స్ట్రైక్లు ఈ స్ట్రైక్లు కాదు, 1-2 కొట్టేది కాదు. ఈ దఫా జరిగేటప్పుడు చాలా ఎఫెక్టివ్ గా జరుగుతుంది. అది కొంచెం వాళ్ళకి సెలెక్ట్ చేసుకోమనండి, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు పాకిస్తాన్ లో, ఎక్కడ ఏంటి, ఎవరు, ఏది అని, ఏ టార్గెట్ అని, అది సెలెక్ట్ చేసుకుని ఏ ప్లాన్ మన దగ్గర ఉన్న ప్లాన్లలో ఏది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అది కొంచెం కూల్ మైండ్ తో చేసుకుని చేసేవాళ్ళండి. అంటే ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అని ప్రూవ్ చేసి వాళ్ళపైన దాడిని ప్రకటిస్తే సరిపోతుందా, లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు అండగా నిలుస్తుంది, పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ ఉంది, ఉగ్రవాద సంస్థలు అక్కడ పురుడు పోసుకుంటున్నాయనే సమాచారాన్ని చూపించైనా సరే పాకిస్తాన్ మీద దాడి చేసినా సరిపోతుందా? చేయాలండి, అది చాలు. ఏంటంటే మీరు
అమెరికాను, ఇంగ్లాండ్, ఇంకేదో కంట్రీస్ వచ్చేసేసి పాకిస్తాన్ టెర్రర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయింది అని వాళ్ళని అడుగుతున్నారు చెప్పమని. ఉమ్, మన మీద యాక్టివిటీ అయినప్పుడు మనం చెప్పుకోవాలి. ఫస్ట్ మనం ఉంటేనే తతిమ వాళ్ళు ఫాలో అవుతారు. ఉమ్, పాకిస్తాన్ ఇస్ అ టెర్రర్ స్టేట్. మీకు నాకు అందరికి వినే వాళ్ళందరికీ తెలుసు. కానీ కొంచెం రుజువు కావాలి. ఉమ్. అది పాత రుజువులు తీసుకున్న కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. నిజానికి అమెరికా లాంటి దేశాలు వాళ్ళపైన దాడి జరిగినప్పుడు ప్రూఫ్లు వీటి వరకు ఆలోచించట్లేదు. శత్రు పలానా వాడని తెలిసిన తర్వాత వెళ్ళికొట్టేస్తున్నారు. మనం మాత్రం ప్రూఫ్లు ఇవి అనుకుంటూ కాసుకుని కూర్చుంటూ ఉంటే ఉగ్రవాదులు ఇలాగే దాడులు చేస్తున్నారు. ప్రపంచానికి కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ ఆర్మీ చీఫ్ కూడా అమెరికా కూడా అంటూ ఉంది. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎలాంటి వాడు అంటే బిన్ లాడెన్ కంటే దుర్మార్గుడు, బిన్ లాడెన్ కంటే తీవ్రమైన వాడని ఆర్మీ చీఫ్ గురించి మాట్లాడుతుంది. సో ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాది అనగానే ప్రపంచ దేశాలకి ముందు గుర్తొచ్చేది పాకిస్తానే. ఇలాంటి సమయంలో కూడా మనం కొంచెం సంయమనము, ప్రపంచ దేశాలకి సాక్ష్యాలు అంటూ ముందుకెళ్ళాలంటారా? మనం వాళ్ళకి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ప్రూఫ్లు మన దగ్గర ఉంటే చాలు. అది తీసుకొని మనం చెప్తాం వాళ్ళకి. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు మాట అన్నారు అమెరికా రియాక్ట్ అయింది అని. ఎక్కడ రియాక్ట్ అయిందండి? వాళ్ళ వార్షిప్ల మీద సౌతీ వాళ్ళు మిజైల్స్ ఫైర్ చేసినప్పుడు రియాక్ట్ చేశారు. ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది, మిజైల్స్ తో రియాక్ట్ అయింది, ఎయిర్ స్ట్రైక్స్ తో రియాక్ట్ అయింది. సిరియాలో ఆల్రెడీ వార్టాన్ ఏరియాలో వాళ్ళ బేసిస్ సిరియా కింగ్ వెళ్ళిపోయినప్పుడు ఆ బేసిస్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. మనం కూడా స్ట్రైక్ చేయాలంటే అలాంటిదే స్ట్రైక్ చేయాలండి. ఎప్పుడైనా మేము స్ట్రైక్ చేయబోతున్నాం, ఇది కొట్టబోతున్నాం, అది కొట్టబోతున్నాం అని చెప్పి చేయదు కదా. చేసేటప్పుడు సడన్ గా అవుద్ది, బాగా అవుద్ది, కరెక్ట్ గా అవుద్ది. అంటే ఇప్పటి వరకు నిజానికి మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అలాగే చేసాం. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయిన తర్వాత మర్నాడు కానీ ప్రపంచ దేశాలకు తెలియలేదు సర్జికల్ స్ట్రైక్ చేసామని. పాకిస్తాన్ గొక్క తిప్పుకోలేక, చెప్పుకోలేక, ఏడలేక, నవ్వలేక ఉన్న పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనుకోవాలా? ఎందుకంటే పాకిస్తాన్ మిసైల్స్ టెస్టులు చేస్తుంది. మోదీ ఏమో అక్కడ ఇంగ్లీష్లో ప్రపంచ దేశాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా మనం సైలెంట్గా వెళ్ళి టప్మని కొట్టి వస్తాం అనుకోవాలా? వాళ్ళకి మీరు ఇందాక చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. రోజు 15 నుంచి 20 సోల్జర్స్, పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోతున్నారు. ఎక్కడ చనిపోతున్నారు? బలూచిస్తాన్ యాక్టివిటీసు, పష్తూనిస్తాన్ యాక్టివిటీసు, వాళ్ళ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ వాళ్ళ మీద పడుతున్నాయి కదా. అవును. వాళ్ళ ఆర్మీ అంతా ఎల్ఓసి నుంచి అటువైపు పంపించారు. ఇప్పుడు ఆర్మీ అంతా ఇక్కడ మూవ్ చేయాలి. ఇక్కడ మూవ్ చేస్తే అక్కడ ప్రాబ్లం. అందుకే ఇట్ ఇస్ నాట్ పాకిస్తాన్ వెరీ బ్యాడ్ షేప్ అండి. మనం కొట్టేటప్పుడు ఆలోచించి టక్కని కొట్టేయాలి. అంటే ఏంటి ఈసారి చెప్పే బుద్ధి ఎలా ఉండాలి? ఏదో చిన్నగా సర్జికల్ స్ట్రైక్ లాగా బోర్డర్ లోనో పిఓకేలోనో కొట్టడం కాకుండా పాకిస్తాన్ కి గట్టిగా, నిజానికి కార్గిల్ సమయంలోనే మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయంలో సరిగ్గా చెప్పలేదు అనేటటువంటి విషయం కూడా ఉంది. సో ఈసారి ఏం చేయాలి? ఈ తఫా సరిగ్గా చెప్పేసేసి లాస్ట్ టైం కార్గిల్ అన్నారు కదా మీరు. కార్గిల్ లో యుఎస్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టింది. వాళ్ళు వెళ్ళిపోని, ఒక దారి పెట్టండి, వాళ్ళ దారిలో పారిపోతారు, పోనీయండి. ఇట్లాంటి ప్రెషర్లు మనం ఒప్పుకోం. ఇప్పుడు ఎల్ఓసి దగ్గర కొంచెం యాక్షన్ జరుగుద్ది, డెఫినెట్లీ జరుగుద్ది. అది జరిగినప్పుడు కొంచెం ఎల్ఓసిలో ట్రబుల్ చేసే వాళ్ళందరినీ మనం కొట్టేస్తాం. కొట్టేసి కావాలంటే కొంచెం లోపల మూవ్ అవుతాం. కానీ ఒకటేసారి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేసి వాళ్ళందరూ మనాళ్ళు అంటే, ఈ లాస్ట్ 2 years నుంచి పాకిస్తాన్ లో తిండి లేనోళ్ళు, పని లేనోళ్ళు సగం మంది వాళ్ళు కూడా జిహాదీ ఫాలోవర్సే అంతా వదిలిపెట్టి పిఓకేకి వచ్చారు. ఎప్పుడైతే భారతదేశం పిఓకే తీసుకుంటుందో మేము భారతీయులు అయిపోతాం కదా, మాకు ఈ ప్రాబ్లం ఉండదు కదా, భారత్ గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకుంటుంది కదా అని అనుకుంటా ఉన్నారు. మనం పిఓకే తీసుకుంటే నిజంగా పిఓకే వాళ్ళు ఎవరు, తతిమా వాళ్ళు ఎవరు, అది డిసైడ్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఊరినే తీసుకుని బోర్డర్ ఓపెన్ చేయటం అవ్వదు, అది న్యాయం కూడా కాదు. కానీ చాలా మంది అదే అనుకుంటున్నారు, ఈ తలనొప్పి అంతా ఎందుకు, ఆ తలపై కూర్చున్న వాళ్ళని ఒకసారి పిఓకేని ఈ సమయంలోనే సెట్ చేసేస్తే వదిలిపోద్ది అని మెసేజ్ డెఫినెట్లీ. కానీ పిఓకే అదే చెప్తున్నానండి, పిఓకేని సెటిల్ చేసినప్పుడు బోర్డర్ ఓపెన్ చేయొద్దు, పిఓకే వాళ్ళని ఇండియాలో రానియద్దు. ఓకే, అక్కడ కంట్రోల్ పెట్టి నిజంగా పిఓకే మనిషా లేకపోతే పాకిస్తాన్ వాడు ఇక్కడ పారిపోయి వచ్చి ఇది ఇండైరెక్ట్ గా ఇండియాలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారా అని తెలుసుకోవాలి కదా మనం.
దానికి ఏదో పద్ధతి ఉండాలి కదా, లేకపోతే కోట్ల మంది చేరతారు మనకి పాకిస్తాన్ నుంచి వైఆర్పిఓకి. ఉమ్, ఇవన్నీ విషయాలు కొంచెం ఆలోచించుకొని చేయాలి. వన్ థింగ్ ఇస్ దేర్ అండి, ఈ దఫా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు వెరీ కాన్ఫిడెంట్లీ చెప్పారు, మనం పాకిస్తాన్ ని వదిలిపెట్టాము. ఉమ్, అది ఏమేం చేయాలి, కొంచెం ప్రూఫ్లు తీసుకుంటారు, డిక్లేర్ టెర్రర్ స్టేట్ అంటారు. పాకిస్తాన్కి ఇంత ధైర్యం ఎట్లొచ్చిందండి? ఉమ్, చైనా ఉంది, ఉమ్, బట్ చైనా ఆల్సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. చైనా వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉందంటే కొన్ని మిజైల్స్ పంపిస్తారు, కొన్ని రాకెట్స్ చేర్పిస్తారు. ఉమ్. అంతవరకు సపోర్టే గానీ పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ వచ్చేది కాదు కదా, మనతో ఫైట్ పికప్ చేయదు కదా. అవును, వాళ్ళ సైనికులను పంపి అందుకని ఫైట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఆయుధాలు వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతే. కానీ ఏంటి, వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాస్, బోర్డర్ ఏరియాస్ లో మనం కూడా రెడీగా ఉన్నాం, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. మన ఆర్మీ కూడా చైనా బోర్డర్ ని ఫ్రీగా వదిలిపెట్టదు, దాన్ని గార్డ్ చేస్తానే ఉంటది. వాళ్ళు ఏదైనా తప్పు స్టెప్స్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా పాఠం నేర్పించాలి. అందుకనే చైనాతో మనం డిప్లొమాటిక్లీ డీల్ చేసి కీప్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంటే, ఇఫ్ దే కీప్ అవుట్ ఆఫ్ ఇట్ గుడ్, దెన్ విల్ డీల్ విత్ పాకిస్తాన్ అలోన్, పక్కన కొట్టేయచ్చు. కొంచెం సిచ్యువేషన్ కంప్లీట్ గా అర్థం చేసుకుని యాక్ట్ చేయాలి, కానీ తొందరపాట్లో చేయకూడదండి. ఉమ్. మన గవర్నమెంట్, మన సైన్యానికి వాళ్ళ మీద మనకి భరోసా ఉండాలి. నిజానికి మనం అది ఎప్పుడు పెట్టుకుని కూడా కొంచెం తొందరపాటుతో wait చేయలేదు. చేయండి, peaceful గా వాళ్ళు చేస్తారు. పూర్తి కంట్రోల్ తీసుకునే సమయంలో కూడా మనం ఎప్పుడు సంయమనాన్ని పాటిస్తూనే వచ్చాం, ఆచితూచి మాత్రమే వెళ్తూ వచ్చాం.